లైక్ హౌ టు యాక్టివ్ సోషల్ మీడియా. మీరు అది కోర్సెస్ సేల్ చేసేస్తున్నారు. అది ఎట్లా పాసిబుల్ అండి నాకు అర్థం కాదు. యూఆర్ ట్రైంగ్ టు బ్లాక్ కదా ఇంపాసిబుల్ థింగ్ ని టు సెల్ ఏ ప్రోడక్ట్ ఆ టైటిల్ పెట్టి మీరు అమ్మేస్తున్నారు. చాలా మందికి ఏంటంటే లైక్ మన సోషల్ మీడియా అకౌంట్స్ అన్న హ్యాక్ అవుతున్నాయి. ఎందుకు హ్యాక్ అవుతున్నాయి? ద ఓన్లీ రీజన్ ఇస్ మీరు ఏదో ప్లేస్ లో ఎక్కడికో ప్లేస్ లో లింక్ క్లిక్ చేసి మీ యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేస్తేనే మీ అకౌంట్ హ్యాక్ అవుతుంది. లేదా మీ మొబైల్ ఫోన్ హ్యాక్ అవుతే మీ ఓటీపీస్ ద్వారా కూడా అకౌంట్ హ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. హ్యాకర్ అని పిలవడానికి ఇష్టపడతారా, ఎథికల్ హ్యాకర్ అని పిలవడానికి ఇష్టపడతారా? మిమ్మల్ని ఎలా పిలవాలి? ఈ మీ జర్నీలో చాలా విక్టిమ్ కేసెస్ మీ నోటీస్కి వచ్చుంటాయి కదా, దీంట్లో మిమ్మల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసి మీరు ఆర్ట్ టచ్ చేసిన ఒక ఇన్సిడెంట్ ఏదైనా? ఒక ఇన్సిడెంట్ చాలా ఇంపాక్ట్ చేసింది. అది ఎందుకు అంత ఇంపాక్ట్ చేసిందంటే దానివల్ల అమ్మాయి లైఫ్ కంప్లీట్ స్పాయిల్ అయింది. దాని అప్పుడు చాలా రిగ్రెటెడ్ పేరెంట్స్ అని ఒక రిగ్రెటెడ్నెస్ అన్నది ఒక నంబర్ తీసుకెళ్ళి వీళ్ళు ఫాన్ వెబ్సైట్లు కానివ్వండి, ఏవైతే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్ ఉంటాయి, ఇలాంటి వెబ్సైట్లో ఈ నెంబర్ తీసుకెళ్ళి అక్కడ కామెంట్ సెక్షన్ పెట్టాక స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఈ డార్క్ వెబ్ అండ్ డీప్ వెబ్ ఏంటిది, ఇలా ఏం జరుగుతుంది అని అంటే, సో ఒక ఇల్లీగల్ మార్కెట్ ఎక్కడైతే ఇల్లీగల్ థింగ్స్ అని చేస్తుంటారో అదే ఈ డార్క్ నెట్ అనమాట. సో కంప్లీట్ మాఫియా కానివ్వండి, ఆర్ చైల్డ్ పోర్నోగ్రఫీ కానివ్వండి, ఆర్ గన్స్ సెల్ చేయడం కానీ, ఆర్ డ్రగ్స్ సెల్ చేయడం కానీ, ఆర్ క్రెడిట్ కార్డ్స్ అండ్ మన డేటాని సెల్ చేయడం కానీ, ఇవన్నీ థింగ్స్ ఏవైతే మనకి ఇల్లీగల్ కంటెంట్ ఉంటుందో అది మొత్తం కూడా మనకి డార్క్ వెబ్లో జరుగుతుంటుంది అనమాట. ఈ డార్క్ వెబ్లో సైన్ అప్ అయిపోయి కొంత మనీ పే చేసి నేను సైన్ అప్ అవుతాను అండ్ కొంతమంది మాస్క్ వేసుకొని ఉంటారనమాట. సో వాళ్ళు మనం ఎట్లయితే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామో అట్లా వాళ్ళ యాక్షన్స్ అని తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ హ్యాండ్ కట్ చేయమంటే హ్యాండ్స్ కట్ చేయడం కానీ, లెగ్స్ కట్ చేయమంటే లెగ్స్ కట్ చేయడం కానీ, ఇలాంటి చాలా ఇల్లీగల్ థింగ్స్ అనేది సైబర్ స్పేస్లో పర్టికులర్లీ ఏ యొక్క ఇంపాక్ట్ ఏంటి? అది మంచిగా ఉపయోగపడుతుందా, చెడ్డగా ఉపయోగపడుతుందా? డెఫినెట్గా లైక్ ఇట్స్ ప్లేయింగ్ ఎ బిగ్ రోల్ ఇన్ ఏ రాంగ్ వే. ఏ అనేది కంప్లీట్గా మన సెక్టర్లో మాత్రం కంప్లీట్ రాంగ్ వేలో వెళ్ళడానికి ఎక్కువ. సో దెర్ ఆర్ వెరీ లెస్ ఛాన్సెస్ టు ఐడెంటిఫై దట్. యూట్యూబ్లో కానివ్వండి, ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, ఎక్కడ చూసినా మనకి ఇలాంటి ఆన్సర్స్ వస్తున్నాయి అనమాట. సో దెర్ ఈస్ సమ్ రియల్, దెర్ ఈస్ సమ్ ఫేక్ అనమాట. సో చిన్న విషయాన్ని వాళ్ళు కొంచెం హైలైట్ చేసి చెప్తున్నారు. లేదంటే మనల్ని లీడ్ చేసుకొని వాళ్ళు వేరే రకంగా మనల్ని సెల్ చేయడం కానీ, మన ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి ప్రొవైడ్ చేసి వాళ్ళు మనీ ఎర్న్ చేయడం కానీ, ఇలా బంచ్ ఆఫ్ ఇల్లీగల్ వేస్లో. కానీ మనం ట్రేక్ చేయగలమా వాళ్ళని?